మహానగరంలో మాయానగరంలో దోమల గుంతల నీళ్ళ కరెంటుల కష్టాలు చూడరా. నీళ్ళ మ్యాన్ హోల్లపై కార్లు పార్కింగ్ చేసి పత్తా లేకుండా పోతారు. ఇంటోడికి తెలియదు ఈ కారు ఎవరిదో. నీళ్ళ మాన్యువల్ తెరవడానికి లోపలికి ఇనుపారాటు పోదాయే. జనాలకు నీళ్ళేమో రావాయే. నీళ్ళ మాన్యువల్ ఎత్తుగా కడితే ట్రాఫిక్ పోలీసుల ఇబ్బందులాయే. నీళ్ళ ఆఫీసర్లు నీళ్ళ ఎండి అశోక్ రెడ్డి పట్టించుకోడాయే. రాజకీయ పార్టీలన్నీ కొజ్జా పార్టీలాయే. నీళ్ళ మాన్యువల్ సంగతి ఎవడికి పట్టదాయే. కార్పొరేటర్లు పరమ చెత్తన కొడుకులాయే. పాటాపాటికే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు. నీళ్ళ ఆఫీసర్లు లంచగొండులాయే. రోడ్డు మధ్యలో ఉన్న గుంతలల్లా వాహనాలు పడి కాళ్ళు చేతులు విరుగుడాయే. మున్సిపాలిటీ ఆఫీసర్లు చెత్తన కొడుకులాయే. కాళ్ళు చేతులు విరిగి హాస్పిటల్లల్లా పడుడాయే. పైసలు లేవాయే. ఏ ఒక్క నా కొడుకు ఆదుకోడాయే. జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్యలు చేసుకునుడాయే. ఏమి జీవితాలాయే. ఎదల వెదల బతుకులాయే. పని లేకపాయే, పైసా రాకపాయే. బతుకుడెట్లాయే ఒకటే రందాయే. సీఎంలు పిఎంలు ఏమి పీకట్లెరాయే. బతుకుడే కష్టమాయే. మాయదారి బతుకాయే. మర్యాద లేని మనసులాయే. పైసల కోసం ప్రాణం తీసే జనులాయే. పాటపాటికే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు. దొంగ ఎఫ్ఐఆర్లు రాసుడాయే. కోర్టులల్లో శిక్షలు పడవాయే. ఇక ఈ దేశానికి దిక్కెవడాయే. అందుకే ఉన్నాడొక మునగాడు, అతడే పాటపాటి తెలంగాణ రాష్ట్ర కమాండర్ మచ్చల్ల వెంకటరెడ్డి. ఓటు వేసి అధికారం ఇస్తే దోమలను చీల్చి చెండాడుతాము. రోడ్లపై గుంతలు ఏ రోజు కా రోజు పూడ్చి వేస్తాము. ఏ ఒక్కరికి టక్కర కాకూడదు. నీళ్ళ మ్యాన్హోలుపై పార్కింగ్ చేస్తే 1,00,000 రూపాయలు జరిమానా విధిస్తాము. హైదరాబాదులో 3 లక్షల మ్యాన్హోలుపై 2 అడుగుల ఎత్తుతో నిర్మిస్తాం. ఇంకా ఏ ఒక్కడు కారు పార్కింగ్ చెయ్యడానికి వీలుండదు. పాటపాటికే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు.